సువార్థికుడైన ఫిలిప్పు ఆ సమరయ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు పట్టణమంతా మిగిలిన సంతోషం కలిగింది. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు బాగైపోతున్నారు, గవర్నర్లు బాగైపోతున్నారు, గారడి వాళ్ళు బాప్తిస్మం పొందుతున్నారు. పట్టణమంతా మిగిలిన సంతోషం కలిగింది. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి యేసు నామంలో. హల్లెలూయా. అంత బాగుంది. కానీ ఒక స్వరం వినబడ్డది, నువ్వు లేచి అరణ్య మార్గముల గాజాకు పోవు, అరణ్య మార్గములను నువ్వు లేచి వెళ్ళు అన్నాడు. ఎస్ లార్డ్. లేచినాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడు. రథం లేదు, గుర్రం లేదు, గాడిద లేదు, ఇంకేం లేదు, సైకిల్ కూడా లేదు. ఎట్లా వెళ్ళిపోయినాడు? ఇక్కడ పరిచర్య జరుగుతుంది, వదిలేసినాడు, దేవుని స్వరం విన్నాడు, పరిగెత్తుకుని వెళ్ళినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరం వినడము, దేవుని చిత్తము చేయడం, అదే సేవ, అదే క్రైస్తవ జీవితం. కానీ ఎంతమంది దేవుని స్వరాన్ని వింటున్నారు? నిజమైన క్రైస్తవుడు ఫిజికల్గా మాత్రమే కాదు, ఆల్రెడీ అది ప్యాకేజ్. ఎఫెసీ 1:3 రాయబడి ఉంటుంది, ఒకసారి చదవండి. ఎఫెసీ 1:3 త్వరగా. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తాడా? ఆల్రెడీ. ఇప్పుడు 2:7 చూడండి. ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడతాడు అనుందా? ఆల్రెడీ ఫినిష్డ్, జరిగిపోయింది. ఆల్రెడీ ఆశీర్వదించను, ఆల్రెడీ కూర్చుండబెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఫిలిప్పీలో రాయబడి ఉంటుంది, మన పౌరస్థితి పరలోకమందుంది. అది ఒకసారి చదవండి. 3వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. మెట్టుకు అదేనా? మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి మనము ఆయనతో కూర్చుండబెట్టబడిన వారమై అక్కడ నుండి మనము మొరపెడుతున్నామంట, అక్కడ నుండి మనము చూస్తున్నామంట. ఎక్కడి నుండి? ఆయనతో కూర్చుండబెట్టబడిన వారమై. ఎప్పుడైతే క్రీస్తు రక్తము చేత నువ్వు విమోచించబడ్డావో, గలతీ 3:27 ప్రకారం క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించుకొని ఉన్నావో, నీ సిటిజన్షిప్ మారిపోయింది. నువ్వు పరలోకమందున్న వ్యక్తివై మారిపోయినావు. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోయినావు. నువ్వు ఎక్కడున్నావంటే క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడ్డావు. పరలోకమందున్నది. ఎక్కడి నుండి అంట? అక్కడ నుండి. హల్లెలూయా. ఆల్రెడీ మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి కనపడుతున్నాము? క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నాము. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు రోమా 8:15, 16, 26 రాయబడి ఉంటుంది, ఎలాగు యుక్తంగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఆత్మ తానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వము నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆయనతో కూడా కూర్చుండబెట్టబడినాము. నువ్వు ప్రార్థించే ప్రతిసారి ఎవరితో కలిసి ప్రార్థన చేస్తున్నావు? విజ్ఞాపనకర్త అయిన క్రీస్తుతో కలిసి ప్రార్థన చేస్తున్నావు. ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నావు? క్రీస్తుతో కూడా కూర్చొని ప్రార్థన చేస్తున్నావు. బా, చప్పట్లతో ప్రభు నామమున మహిమపరచుదామా. ఇది రియల్ క్రిస్టియన్ లైఫ్. రియల్ క్రిస్టియన్ లైఫ్ ఎట్లుందంటే, జాగ్రత్త, శరీర రీతిగా కాదు మనం బోధించాల్సింది, భయభ్రాంతులకు గురి చేయాల్సింది కాదు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారి స్వాస్థ్యమేమై ఉన్నది? వారెవరై ఉన్నారు? వారేమై ఉన్నారు?
అది నువ్వు వారికి తెలిపి ఆ స్థాయికి నువ్వు తీసుకెళ్ళగలిగినట్లయితే ఈ లోకం అపోస్తల కార్యముల నాటి అద్భుతాల కంటే గొప్ప కార్యాలను చూస్తుంది. హల్లెలూయా. ఎందుకు చూడట్లేదు? మనం ఈ భూమి మీదనే జీవిస్తున్నాం. చింత చచ్చిన పులుపు చావలేదు అంటారు కదా. మా చచ్చిపోయిన గేద పగిలిపోయిన బుడ్డెడు పాలు ఇచ్చేది అంటారు. మా చచ్చిపోయిన గేద పగిలిపోయిన బుడ్డెడు పాలు ఇచ్చేది. గేదె లేదు, బుడ్డి లేదు, కొలితేముంది? హల్లెలూయా. భూమి మీద ఉండి కాదు, ఆల్రెడీ మనం పౌరస్థితి పరలోకమందు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలుపు, అభిషేకము, దర్శనము కలిగి ఎప్పుడైతే నువ్వు పిలుపు పొందుకున్నావో యు ఆర్ కన్సీవ్డ్. ఒక గర్భవతి అయిన స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉంటుందిగా ఆ రోజు నుంచి. అన్ని తింటుందా? ఆటోలో వెనకాల కూర్చుంటుందా? డోర్ పైన? ట్రాక్టర్లో కూర్చొని ప్రయాణం చేస్తుందా? ఇష్టం వచ్చినట్టు కూర్చోడానికి ఉండదు, ఇష్టం వచ్చినట్టు పడుకోవడానికి ఉండదు. ఆహార మార్పులు ఉండాలి, టైం టు టైం ఉండాలి. ఎందుకు? ఇన్సైడ్ బేబీ ఈజ్ దేర్. గర్భములో శిశువు ఉన్నాడు. నీ దయాప్రాప్తురాలా, నీకు శుభము. నీవు కుమారుని గంటావు, గర్భము ధరించి కుమారుని గంటావు. ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే తానే విడిపిస్తాడు. ఇదిగో నీ బంధువురాలైన ఎలిజబెత్ ఇప్పుడు ఆమెకు 6వ నెల, 5వ నెల. వెంటనే ఈమె లేచి వెళ్ళిపోయింది. వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులేసినాడట. ఇదిగో ప్రభు దాసురాలను, నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరికి రావడం ఏంటి? ఎందుకు ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులేసినాడయా? ఈ గర్భములో ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువును మోసుకొని పోయింది. మరియ ఖాళీగా వెళ్తే వందనం చెప్పినా, సాగిలపడి మొక్కినా, హత్తుకున్నా ఏం జరిగేది కాదు. కానీ క్రీస్తును తీసుకొని వెళ్ళింది. ఆ గర్భములోని శిశువు గంతులు వేసినాడు. దేవునికి స్తోత్రం. ఒక పిలువబడిన వ్యక్తి, అభిషేకించబడిన వ్యక్తి, దర్శనం కలిగిన వ్యక్తి క్రీస్తును తనలో మోసుకొని పోయే వ్యక్తే. మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మానుసారులే గాని శరీరానుసారులు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.